ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బెట్టింగ్ మాఫియా రెచ్చిపోతోంది. యువత భవిష్యత్తును బెట్టింగ్ భూతం నాశనం చేస్తోంది. అనేక కుటుంబాలు బెట్టింగ్ కు బలైపోతున్నాయి. కష్టపడి సంపాదించే అలవాటును పక్కన పెట్టి ఈజీ మనీకి ఆశపడ్డ యువత అడ్డదారులు తొక్కి బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఒకప్పుడు నగరాలకు పరిమితమైన బెట్టింగ్ నేడు గ్రామాలకు పాకింది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ బెట్టింగ్ రాయులకు అడ్డాగా మారింది. టాస్ నుంచి చివరి బాల్ వరకు బెట్టింగ్ సాగుతూనే ఉంటుంది. బెట్టింగ్ యాప్లపై బ్యాన్ ఉన్నా యువతను ఆకర్షించేందుకు సోషల్ మీడియా వేదికగా ఆఫర్లు ప్రకటిస్తూ యువతను బెట్టింగ్ ఉచ్చులోకి లాగుతున్నారు. బెట్టింగ్ భూతానికి బలో కావద్దంటున్న ఏలూరు సబ్ డివిజన్ డీఎస్పీ శ్రవణ్ కుమార్ తో మా ప్రతినిధి భానుప్రకాష్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే ఏలూరు జిల్లాలో ఐపీఎల్ ప్రారంభమైన దగ్గర నుంచి పెద్ద ఎత్తున పందాల రాయుళ్ళు, అదేవిధంగా పందాలు కాసేవాళ్ళు, కాయించేవాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కేంద్రీకృతం ఉన్నారని చెప్పినాను. ఏలూరు సబ్ డివిజన్ డిఎస్పీ శ్రావణ్ కుమార్ వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కట్టడి చేస్తాం, వాళ్ళు ఆడే వాళ్ళని కూడా హెచ్చరిస్తామని చెప్పే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ముఖ్యంగా దాని గురించి మాట్లాడడానికి డిఎస్పీ శ్రావణ్ అయితే మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి సార్, గతంలో చూస్తే బుక్కీలు ఫోన్ల ద్వారా క్రికెట్ పందాలని పాస్ చేసేవాళ్ళు, ఇప్పుడు యాప్ల ద్వారా చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా కట్టడి చేయబోతున్నారు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ ఒక ఐపీఎల్ కానీ ఐపీఎల్ లేకపోయినా కానీ ఈ గేమింగ్ అనేది అయితే నడుస్తూ ఉంది. ఈ గేమింగ్ నడిచేటప్పుడు కూడా ఎవరైతే ఈ ఆన్లైన్ గేమ్స్ అనేవన్నీ కూడా బ్యాన్ చేశారు. మన ఏపీ గేమింగ్ యాక్ట్ ప్రకారం లేటెస్ట్గా ఎనీ గేమ్ ఆన్లైన్ జరిగేది ప్రతిది కూడా నిషేధమే, అది కూడా చట్ట ప్రకారం నేరం. ముఖ్యంగా మన ఈ ఆన్లైన్ యాప్స్ తయారు చేయించుకోవటం, ఆన్లైన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవటం, వీటి ద్వారా మ్యూల్ అకౌంట్స్ తోటి చేయటం, క్యూఆర్ కోడ్స్ ద్వారా పేమెంట్స్ చేయించడం, ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఈ విషయంలో గేమ్ ఆడిన తర్వాత ఇచ్చేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా తొందరలో క్యాచ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక ప్రత్యేక నిఘా పెట్టాం. ముఖ్యంగా ఎవరైతే ఈ యాప్స్ పెట్టి రన్ చేస్తున్నారో చాలా సుదీర్ఘంగా ప్రాంతాల్లో ఉండి, గతంలో అయితే ఏంటంటే డైరెక్ట్ బుక్కీలు ఉండేవాళ్ళు, ఇప్పుడు అంతా కూడా 100 రూపాయల నుంచి 10 లక్షల వరకు కూడా ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాం అనేది చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా బ్యాంక్స్కి లెటర్స్ పెడుతున్నాం. ఏదైతే అకౌంట్స్లోకి మ్యూల్ అకౌంట్స్ కానీ అన్నెసరీగా ట్రాన్సాక్షన్స్ ఈ మధ్యకాలంలో హెవీ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో అవన్నీ కూడా బ్యాంక్స్కి అన్నిటి కూడా లెటర్స్ పెడుతున్నాం. దాని ద్వారా వాళ్ళ మీద కన్ను పెడుతున్నాం. ముఖ్యంగా ఎవరైతే గతంలో ఈ బుకీలుగా పనిచేసిన వాళ్ళు కొత్త అవతారాలు ఎత్తారు. ఏంటంటే వాళ్ళు కూడా ఈ యాప్లు డౌన్లోడ్ చేయించడం, ముఖ్యంగా యువతను పెడమార్గం పెట్టించే విధంగా చిన్న సైజు బడ్డీ కొట్లో కూడా ఈ యాప్స్ ఓపెన్ చేయించడం, వాళ్ళతో డబ్బులు గాయించడం చేయిస్తున్నారు. అందరు జాగ్రత్త, ముందే చెప్తున్నాం. ఎవరైతే ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైతే మీరు చెప్పారు యువతని చెప్పినాను ఏదైతే అన్నారో ఆ యువత కూడా పక్కదారి పట్టిన, అంటే ఇప్పుడు బంగారు షాపుల్లో తాకట్లు పెట్టి కూడా దీని మీద ఆడే పరిస్థితి కూడా కనబడుతుంది. దీని మీద అయితే గ్రౌండ్ రిపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. యువతకి మీరు చెప్పేది ఏంటి? ఇలాగా అంటే ఈజీ మనీకి ఆశపడి వాళ్ళందరూ కూడా ఈ విధంగా ముందుకెళ్తున్నారు, వాళ్ళకి ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? అదే చెప్తున్నాం, అందరికి కూడా చెప్తున్నాం. ఏంటంటే ముఖ్యంగా మన అందరికీ తెలుసు, ఇది గేమింగ్ అనేది ద్వారా ఎవరు లాభపడిన వ్యక్తులు మీరు ఎవరో చూడలేదు. ఇది తప్పు. మీరు ఆటను ఎంజాయ్ చేయండి, కానీ ఆటను మన డబ్బులు పోగొట్టుకొని ఎంజాయ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి యువత అందరికి కూడా ముఖ్యంగా ఎవరో ఒకరికో ఇద్దరికో వచ్చిందని చెప్పేసి ఆ ఆశల వల్ల పడొద్దు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు నేరస్తులు అవుతారు, మీ జీవితాలు పాడవుతాయి. కాబట్టి దయచేసి ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ చెప్తున్నాం, మీరు ఇవన్నీ కూడా మానేసేసి మీ భవిష్యత్తు నిర్మించుకోండి. పొరపాటున కనుక మేము కనుక క్యాచ్ చేసినప్పుడు కనుక మీ ఫోన్లో డౌన్లోడ్ ఆ యాప్ ఉంటే కనుక యాప్ని మేము సాంకేతిక పరంగా బ్యాన్ చేయిస్తాం. దాంతోపాటు కేసు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దాంట్లో మీరు సమిధులు అవుతారు. ఏ విధంగా అంటే ఏ విధమైన కేసులు ఉంటాయి సార్? అంటే ఈ విధంగా దొరికినా, ఒకవేళ వాళ్ళ బ్యాంక్ నెంబర్ సీజ్ చేసినా, లేకపోతే వాళ్ళ ఫోన్ నెంబర్ సీజ్ చేసినా ఏ విధంగా ఎటువంటి సెక్షన్లు పెడతారు? ఏ విధమైన కేసులు? అదే చెప్పండి, ఏపీ గేమింగ్ యాక్ట్ ఉందండి మనకి. ఏపీ గేమింగ్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2024 ఉంది. అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మీ మీద కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే డౌన్లోడ్ చేయడం ఈ గేమింగ్ ఆడటం అనేది నేరం. చివరిగా చూసుకుంటే ఏలూరులో ముఖ్యంగా చూసుకుంటే ఒక పక్క ప్యాకెట్లను అయితే కూడా చాలా మటుకు కంట్రోల్ చేశారని అయితే ప్రజలు చెప్పే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఈ ఐపీఎల్ కానీ మీరు అన్నట్టు ఇంకో గేమ్స్ కానీ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా కొత్త యాప్లు అయితే నిర్మించారు. కాబట్టి ఆ యాప్లు ఎలా పుట్టాయి ఏంటి అంటే ఈ పలానా వాళ్ళు ఇస్తున్నారు అన్న నేపథ్యంలో కూడా మన టీం ఏమన్నా పనిచేస్తున్నదా? అవునండి, ఒక టీం ఫామ్ చేసాము ఆల్రెడీ. ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం లాస్ట్ వీక్ నుంచి కూడా ముఖ్యంగా ఈ ఐపీఎల్ మీద పూర్తిగా కాన్సన్ట్రేట్
కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన ఏలూరులో 2-3 రకాల యాప్లు ఉన్నాయి. అవి పేర్లు చెప్తే ఇప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అవి ఎక్కడి నుంచి జనరేట్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి ఎంతమందికి వెళ్ళి ఏంటి అనేది అన్ని పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నాం. ఆ వివరాల్లో కనుక ఎవరైతే కనుక ఈ కింగ్ పిన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసాము. లిస్ట్ అవుట్ చేసి వాళ్ళ పేర్ల మీద ఉన్నటువంటి ఎవరైతే దీంట్లో ఇచ్చేస్తున్నారో ఆ సైబర్ దీని ప్రకారం కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే బ్యాండ్ అవి ఉన్నాయి దాని ప్రకారం ఇందాక చెప్పినట్టు ఏపీ గేమింగ్ యాక్ట్తో పాటు ఇప్పుడు ఐటీ యాక్ట్ కూడా చేస్తాం. ఐటీ యాక్ట్లో కూడా కఠినమైన శిక్షలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ఎవరైతే ఈ నగరంలో ఏలూరు నగరంలో ఈ గేమ్ యాప్స్ డౌన్లోడ్ చేయించేసి యువతను పెడదారు పట్టించేసి మీరు లాభాలు కమిషన్లు పొందాలని చూస్తున్న వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నాం. మీరు దయచేసి మీ యాప్లన్నింటినీ షట్ డౌన్ చేసుకొని మీ పనులు చేసుకోండి. ఇలాంటి కనుకుంటే కనుక మీ మీద కఠినమైన చర్యలు తీసుకోవడంలో మాత్రం వెనకాలం అని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఎవరైతే ఈ గతంలో కేసుల్లో ఉండి గతంలో ఈ యొక్క వ్యాపారం చేస్తున్న వాళ్ళందరూ పేర్లు బయటకు వచ్చినాయి. తొందరలో మీ మీద సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడంతో పాటు అవసరమైతే మీ చేసే కార్యకలాపాలను బట్టి నేను నగర బహిష్కరణ కానీ లేకపోతే మీ పైన పీడీ యాక్ట్ వేయడానికి కూడా వెనకాడం అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. రైట్, మొత్తానికి చూసుకుంటే యాప్లు ఏదైతే ఉన్నాయో వాటిని ఇప్పటికే 2-3 యాప్లు గుర్తించామని చెప్పిన ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఏదైతే యాప్లు ఇస్తున్నారో ఎవరైతే ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ గతంలో కేసులు ఉన్నా లేకపోతే ఇప్పుడు దొరికినా కానీ వాళ్ళ మీద పీడీఎట్ అదేవిధంగా సస్పెక్టెడ్ షీట్ ఓపెన్ చేస్తారని చెప్పిన డిఎస్పీ శ్రావణ్ గట్టిగా హెచ్చరించే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా యువత ఎవరైతే ఉన్నారో అధిక లాభాల గురించి ఎవరైతే ఆశపడుతున్నారో వాళ్ళందరూ కూడా పెడదారి పట్టొద్దని చెప్పిన డిఎస్పీ శ్రావణ్ సూచించే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో భానుప్రసాద్, హెచ్ఎం టీవీ, ఏలూరు నుంచి.